ఏపీలో అభ్యర్థులను ముందే ప్రకటించడం వల్ల ఇంత ముప్పు ఉంటుందా అనేది ఇప్పుడు తెలిసి వచ్చిందట. తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే పడుతూ ఉన్నారట. వైసీపీ అభ్యర్థుల ఆర్థిక కష్టాలు షూర్, రోజువారీ ఖర్చులతో బేజార్, సిద్ధం సభలకు జనం టార్గెట్ తో పరేషాన్, అసంతృప్తి క్యాడర్ ప్యాకేజీతో లాభోదిబో. ఇక అసంతృప్తిగా ఉన్నటువంటి క్యాడర్ కూడా ఆ ప్యాకేజీల కోసము ఆరాటపడతా ఉన్నారట. రోజువారీ ఖర్చులకు కూడా తీవ్రంగా అభ్యర్థులు ఇబ్బంది పడతా ఉన్నారట. ఎన్నికల నాటికి వారి దగ్గర డబ్బు ఉంటుందా లేదా ఖర్చులకు అనే ఆందోళన జగన్ లోపు వస్తుందట. ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కష్టాలు అన్ని ఇన్ని కావు. తెలంగాణ కేసీఆర్ తరాలోనే ఇప్పటికే వైఎస్ జగన్ 6 జాబితాలు విడుదల చేశారు. 175 అసెంబ్లీలో 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఈ నెలాఖరులోగా పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసే పనిలో ఉన్నారు. మొదటి జాబితా జనవరిలోనే ప్రకటించారు. తర్వాత 2, 3, 4, 5, 6 జాబితాలు విడుదల చేశారు. మొత్తం 82 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. రేపు మాపో ఏదో జాబితా కూడా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీట్లు ఖరారు చేసినటువంటి అభ్యర్థులకు రోజువారీ ఖర్చులు వాచిపోతున్నాయంటున్నారు. రోజుకు సగటున 5 నుంచి 10 లక్షల వ్యయం. పోటీ చేసే అభ్యర్థి ఖరారు కావడంతో ఆర్థిక ఖర్చులు మొదలయ్యాయి. అభ్యర్థి ఇంటికి రోజు వందలాది మంది పార్టీ నాయకులు కార్యకర్తలు రావడం మొదలైంది. వారికి కాఫీలు, టీలు, నాన్ వెజ్ భోజనాల కోసమే రోజు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందట. ఇక గుళ్ళు, మసీదులు, చర్చలు, నిర్మాణము, చందాలతో పాటు కార్యకర్తల ఇబ్బందులు, అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, పెళ్లిళ్లు, పేరంటాలు, బర్త్డేలు, ఫంక్షన్లు, గిఫ్టుల పేరుతో రోజువారీ 3 లక్షల రూపాయల లక్షలాది రూపాయలు వదులుతున్నాయట. వెంట తిరిగేందుకు మనుషులు, వాహనాలు, డీజిల్, లిక్కర్ ఖర్చు తక్కువలో తక్కువ 1,00,000 రూపాయలు పెట్టాల్సి వస్తుందట. దీనికి తోడు ప్రచార వాహనాలు, హార్టింగ్లు, ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, ఆత్మీయ సమ్మేళనాలు, కుల సంఘాల మీటింగ్లు, అసంతృప్త పార్టీ నేతలకు తాయిలాలు రూపంలో కనీసం 5 లక్షలు రోజుకు ఖర్చుకు చేయాల్సి వస్తుందని మీడియా, పోలీస్, రెవెన్యూ అధికారుల చేతులు తడిపే ఖర్చు దీనికి అదనం. ఇలా నెలకు 3 కోట్ల రూపాయలు చేతి చమురు వదులుతుందట. తీరా ఎన్నికల నాటికి చేతిలో డబ్బులు అయిపోతాయామన్న ఆందోళన అభ్యర్థులు వ్యక్తమవుతుందట. తప్పించుకుందామని ఎవరైనా 4-5 రోజులు బయట ప్రాంతానికి వెళ్తుంటే డబ్బు లేవని, ఎన్నికల్లో ఏం గెలుస్తాడని దుష్ప్రచారం జరుగుతుంది. దీంతో అధికార పార్టీ అభ్యర్థుల పరిస్థితి ఆడకత్తెరలో పోకచెక్కలా మారిందంట. మూలిగే నెక్కపై తాటిపండుల సిద్ధం సభలు. ఇక వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో సిద్ధం సభలు పెడుతుండటంతో ఇప్పటికే ఖర్చులకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి అభ్యర్థులు ఇక సిద్ధం సభలతో తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఆర్థిక పరమైనటువంటి అంశంలో బీఆర్ఎస్, జనసేన, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వారంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు అయితే పడతా ఉన్నారట. తొలగి భారతరత్న